నమస్తే. నేను గజ్జల హుస్సేనయ్య, న్యాయవాది, నంద్యాల. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 గురించి తెలుసుకుందాం. హైకోర్టుకు ఉన్న అత్యంత కీలకమైన అధికారాల గురించి తెలుపుతుంది. దీని ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడానికి మరియు ఇతర చట్టపరమైన హక్కుల అమలు కోసం హైకోర్టులు రిట్లు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. ప్రధాన అధికారం భారతదేశంలోని ఏ హైకోర్టు అయినా తన పరిధిలోని వ్యక్తులకు, ప్రభుత్వాలకు లేదా అధికారులకు ఆదేశాలు, ఉత్తర్వులు లేదా రిట్లు జారీ చేయవచ్చు. రిట్లు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకు 5 రకాల రిట్లు జారీ చేయగల అధికారం కలిగి ఉంది. నంబర్ 1, హెబియస్ కార్పస్, అంటే చట్టవిరుద్ధంగా బంధింపబడిన లేదా అరెస్టు చేయబడిన వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించడం. రెండవది మ్యాండమస్, ఏదైనా ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తన చట్టపరమైన విధిని సక్రమంగా నిర్వహించినప్పుడు ఆ పనిని చేయమని కోర్టు ఆదేశించవచ్చు. మూడవది ప్రొహిబిషన్, దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్లు తమ అధికార పరిధిని మించి ప్రవర్తించకుండా నిరోధించడం. సర్షియోరరే, దీనిని దిగువ కోర్టులు ఇచ్చిన తప్పుడు తీర్పులను లేదా ఉత్తర్వులను రద్దు చేయడం, క్వాష్ చేయడం. ఐదవది కోవారెంటో, ఏ అర్హతతో ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్నారో ప్రశ్నించడం. ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226 మధ్య తేడా. చాలామంది ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు రిట్టు అధికారం మరియు ఆర్టికల్ 226ని పోలుస్తుంటారు. ఈ రెండింటికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. గమనించవలసింది ఏంటంటే, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల, ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘనపై మాత్రమే రిట్లు జారీ చేయగలదు. కానీ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర సాధారణమైన చట్టపరమైన హక్కుల, అంటే లీగల్ రైట్స్ ఉల్లంఘన జరిగినప్పుడు కూడా రిట్లు జారీ చేసే విస్తృత అధికారాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి రిట్లు జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు కంటే కూడా హైకోర్టు పరిధి చాలా విస్తృతమైనది, పెద్దదిగా ఉంటుంది. ధన్యవాదాలు.